अस्सलाम वालेकुम। शिफा शाही माजून, शिलाजित, అస్పగంధ, సఫేద్ మూస్లీ, సియా మూస్లీ, అఖర్ ఖరహా, చిల్గుజా, కొన్ని భసంల ద్వారా ఏదైతే షిఫా షాహీ మాజూన్ తయారు చేశామో దీని ద్వారా లైంగిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరి కోసం చాలా మంచిగా అల్హమ్దుల్లా పనిచేస్తున్నది. వేలాది మంది యూస్ చేశారు, ఫలితం పొందారు. ఈ షిఫా షాహీ మాజూన్ యూస్ చేసే విధానం చాలా మంది నాకు కాల్స్ చేస్తుంటారు. ఈ వీడియో చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఫాస్ట్ ఫుడ్స్, అలాగే మైదా పిండితో తయారు చేసిన వస్తువులు, అలాగే బయట దొరికే ఈ బోండాలు, బజ్జీలు, ఫాస్ట్ ఫుడ్స్, ఇలాంటి తిండితో మీరు దూరంగా ఉండండి. మంచి ఫుడ్ తీసుకోండి, మంచిగా ఫ్రూట్స్ యూజ్ చేయండి, ఆకుకూరలు ఎక్కువ యూజ్ చేయండి. ఏదైతే ఇంజెక్షన్ చేసి చికెన్ కోళ్ళని పెంచుతున్నారో అలాంటి చికెన్ తో కూడా కొద్దిగా దూరం ఉండండి. ఎప్పుడో ఒకసారి తిన్నారో అది ప్రాబ్లం అయితే లేదు. కంటిన్యూ చికెన్ ఇంజెక్షన్ ద్వారా ఏదైతే ఈ చికెన్ ఫార్మింగ్ చేస్తున్నారో దాంతో కొద్దిగా దూరంగా ఉండండి. దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. చాలా వీక్ అయిపోతున్నారు జనాలు. మటన్ తినవచ్చు, కూరగాయలు తినండి, ఆకుకూరలు ఎక్కువ తినండి, కొద్దిగా డైట్ చేయండి. మంచి కూరగాయలు, మంచి వస్తువులు. మీ హెల్తీ టిప్స్ చూస్తుంటారు కదా, మీరు అందరికి తెలిసిందే. ఇంతకు ముందు కూడా నేను వీడియోలో చెప్పిన్నాను, అది కూడా మీరు చూసుకోవచ్చు. ఇది యూజ్ చేసే విధానం, భోజనం చేసి 1 గంట తర్వాత నైట్ పూట గోధుమ రొట్టె తినండి, లేకపోతే మీరు రైస్ అయినా తీసుకోవచ్చు. తిన్న 1 గంట 1.5 అవర్ తర్వాత అయినా 2 అవర్స్ ఇంత గ్యాప్ ఇస్తే అంత మంచిది. 1 గంట గ్యాప్ ఇవ్వండి. దాని తర్వాత హాఫ్ స్పూన్ 5 గ్రామ్స్ నుంచి 10 గ్రామ్స్ లోపల తినాలి, ఎక్కువ తినకూడదు. హాఫ్ స్పూన్ తినేసి హాఫ్ స్పూన్ మంచిగా నవ్విలి మింగండి. నవ్విలి మింగాల, అలాగే తినేయకూడదు. నవ్విలి మింగేసి 1 గ్లాస్ పాలు తాగండి. పాలు ఎవరికైనా అలవాటు లేకపోతే ఇది దానిమ్మకాయ జ్యూస్ తాగవచ్చు. ఆపిల్ జ్యూస్ అయినా తాగవచ్చు, నేచురల్. దానిమ్మ జ్యూస్ అయినా, ఆపిల్ జ్యూస్ అయినా. లేకపోతే ఎవరికైనా జ్యూస్ అలవాటు లేదు, పాలు అలవాటు లేదు, దొరకట్లేదంటే నార్మల్ గా తినేసి నవ్విలి మింగేయండి, సరిపోద్ది. నీళ్ళు కూడా కొద్దిసేపటి తర్వాత నీళ్ళు తాగండి. వెంటనే నీళ్ళు తాగే అవసరం కూడా లేదు. పాలు తాగితే మంచిది, లేకపోతే దానిమ్మకాయ జ్యూస్ తాగితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? ఇది తిన్న తర్వాత ఒక 5 మినిట్స్ వాక్ చేస్తే చాలా మంచిది. బ్లడ్ ఫ్లో పెరుగుతుంది తిన్న తర్వాత. కొంతమందికి 100 లో ఒక 2 మెంబర్స్ కి 3 మెంబర్స్ కి తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. అది తలనొప్పి వచ్చింది, సైడ్ ఎఫెక్ట్స్ అనుకోవాకండి. పూర్తిగా 100% న్యాచురల్ వనమూలికల ద్వారా తయారు చేసిన ఈ షాహీ మాజూన్ GMP ISO సర్టిఫైడ్ మాజూన్. ఇది సర్టిఫైడ్ మెడిసిన్ అల్హమ్దుల్లా. ఈ వనమూలికల ద్వారా తయారు చేయడం జరిగింది. కొంతమందికి బ్లడ్ ఫ్లో పెరుగుతున్నది. బ్లడ్ ఫ్లో పెరిగిన తర్వాత ఆ సుంద ఏదైతే అవకాశం కొద్దిగా బాడీలో ఒక రకంగా కొంతమందికి ఉండవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక 4-5 లవంగాలు ఒకటేసారి మీరు తినేస్తే కొద్దిగా సుంద అవుతుంది బాడీ, లైట్ గా. తలనొప్పి ఎవరికైనా రావచ్చు, బాడీ హీట్ అవుతుంది. 4-5 లవంగాలు ఒకటేసారి తినేస్తే కొద్దిగా సుంద అయ్యే అవకాశం ఉంది. అది సైడ్ ఎఫెక్ట్స్ ఏం కాదు. ఈ వనమూలికలు ఏదైతే ఉన్నా ఒకసారి తిన్న తర్వాత కొద్దిగా బ్లడ్ ఫ్లో పెరుగుతున్నది. వెంటనే అల్హమ్దుల్లా ఒక 4-5 డేస్ లోనే మీరు మంచి రిజల్ట్ చూస్తారు. కంటిన్యూగా కూడా ఇది వాడవచ్చు. డైలీ ఎటువంటి ప్రాబ్లం లేదు, లైంగిక సమస్య లేదు, మేము ఎనర్జీతో ఉన్నాము, యాక్టివ్ ఉన్నాము. అలాంటి వారు కూడా 3 గ్రామ్స్ నుంచి 5 గ్రామ్స్ వరకు డైలీ ఉదయం పూట హాఫ్ స్పూన్ తినడం వలన ఎముకలు మజబూత్ ఉంటది, గట్టిగా ఉంటాయి, నరాల బలహీనత దూరం అవుతుంది, డిప్రెషన్ తో మేము దూరం ఉంటాము. చాలా హెల్త్ బెనిఫిట్స్ దీని ఉన్నాయి. ఇది లైంగిక సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళే కాకుండా వేరే ఎటువంటి ప్రాబ్లం లేని వాళ్ళు కూడా హెల్త్ కోసం కూడా, ఎనర్జీతో ఉండడం కోసం కూడా ఇది వాడుకోవచ్చు. ఓకేనా? ఖచ్చితంగా వాడండి, మంచి ఫలితం ఉంటుంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. Thanks for watching. Don't forget to like, comment, share and subscribe to